లింగం కూడా అంతే. ఈ రెండింటి మధ్యన అసలు ఏమి సారూప్యత లేదు, పోలికలు లేవు. మరి లింగాంగ సమరసం ఎట్లా సాధ్యము? ఇది అసాధ్యమని మనం అనుకుంటాం. ఎందుకంటే లింగము అంటే దేవుడు, పరమాత్ముడు, ఈ సృష్టికి మూలకర్త ఆయనే. ఇంకా అంగం అంటే మనమందరం జీవులం, జీవాత్ములం. అతడు పరమాత్ముడు, మనం జీవాత్ముడు. అతనిచే మేము సృష్టించబడ్డాం. ఈ సృష్టి అంతా కూడా సృష్టించబడేది, అందులో భాగంగా మనం కూడా సృష్టించబడ్డాం. ఈ అంగము, లింగము, ఈ రెండిటి మధ్యన ఎంతో తారతమ్యం ఉంది. ఇవి రెండు ఒకటి ఎలా అవుతాయి? సమరసం చెందడమే మన జీవన లక్ష్యం కావాలి అని శరణులు మనకు ప్రబోధించారు. కేవలం ప్రబోధించలేదు, వాళ్ళు లింగాంగ సమరసం పొందారు. అంటే ఆ స్థాయికి ఎదిగారు వాళ్ళు. దానికి సాధన కావాలి, అప్పుడు అది సాధ్యమవుతుంది. అంగము లింగము ఒకటి కావు. ఎందుకంటే అంగం అనేది గోచరమైనది, కనబడుతుంది. లింగము అగోచరమైనది, అవ్యక్తం అంటాం దాన్ని మనం. ఇంకా లింగానికి సర్వ వ్యాపక గుణం ఉంది. లింగము సర్వ వ్యాపకము, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు అని అంటున్నాం. మనం అల్పజ్ఞులము, మనకు లిమిటేషన్, హద్దులు ఉన్నాయి. అంతవరకే మనం వ్యాపించగలుగుతాం, అంతకంటే ఎక్కువ మన దేహము వ్యాపించదు. ఇంకా మనం అల్పజ్ఞులము, ఎంత జ్ఞానం ఉన్నా ఏదో కొంత లోపము వెలతి అనేది ఉంటుంది. ఇది సమరసం అంటే మరి ఎట్లా సాధ్యం? ఇంతటి సమరసం అంటే ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. సమరసము అంటే సర్దుబాటు అని కూడా, లేదా దీన్నే మనము సామరస్యము అని కూడా. సామరస్యం అన్నా సమరసం అన్నా ఒకటి. ఇప్పుడు మత సామరస్యం అంటాం, అంటే అందరి ఆలోచన విధానం ఒకటే విధంగా ఉండాలి, అందరి ఆచారాలు ఒకటే విధంగా ఉండాలి. అప్పుడు అది సామరస్యపూర్వకమైన వాతావరణం అక్కడ నెలకొంటుంది. అదేవిధంగా అంగలింగం యొక్క సమరసం కూడా సాధ్యమా అంటే సాధ్యము. మరి దీని కొరకు ఇద్దరి మధ్యన సారూప్యత ఉండాలి. సారూప్యత లేనప్పుడు ఎలా సాధ్యమవుతుంది అనే సంశయము సాధకులకు కలుగుతుంది. అతడేమో అమూల్యుడు, అమూల్యను, అప్రమాణను, అగోచర లింగము అని అంటాము. పరమాత్ముడు, అతనికి విలువ లేదు, అతన్ని మనం కొనలేము, ఆయన ధర కట్టలేము. అప్రమాణము, అతనికి ఒక పరిమితి అంటూ లేదు. అతడు అవ్యక్తమైన స్థితిలో ఉన్నాడు. అతనికి ఆది అంతము మధ్య ఇదంతా ఏమి కూడా లేదు. మనకి ఇప్పుడు శిరస్సు ఉంది, మొండెం ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మన శరీర భాగాలను మనం విభజించవచ్చు. కానీ పరమాత్ముని గట్ట ఆది మధ్య అంతము లేదు. ఇంకా అతడు సర్వ స్వతంత్రుడు, మనం పరతంత్రులము. మన ఆధీనంలో ఏమి లేదు, మనం అన్నిటికీ ఒకరిపైన ఆధారపడాల్సి వస్తుంది. నిత్య నిర్మల లింగం, అతనికి కష్టాలు లేవు, అతనికి సమస్యలు లేవు. మనకు రోజుకు కొత్త సమస్య ఎదురవుతుంది, అందులోనే మనం సతమవుతూ ఉంటాము. ఇక పరమాత్ముడు అయోని సంభవుడు, అతడు ఎవరి ఉదరం నుండో జనించలేదు. కాబట్టి అలాంటి పరమాత్మునికి మనలాంటి జీవాత్మునికి ఏమి పోలికలు లేనప్పుడు, సారూప్యత లేనప్పుడు సమరసం ఎట్లా సాధ్యము అనే సంశయము మనకు కలుగుతుంది. దీనికి ఒక చక్కని ఉదాహరణ అల్లం ప్రభు గారి వచనం ద్వారా మనం, అంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. అల్లం ప్రభు గారి వచనం ద్వారా మనం దీన్ని ఇంకా క్షుణ్ణంగా మనం తెలుసుకోవచ్చు. ఎత్తర మామర ఎత్తర కోగిలి, ఎత్తరిందెత్తెత్త సంబంధమయ్యా. అసలు కోకిలకు మామిడి చెట్టుకు ఏమైనా సారూప్యత ఉందా? లేదు. మామిడి చెట్టు ఏమో వృక్ష జాతికి చెందింది, కోకిలనేమో పక్షి జాతికి చెందింది.
ఇదేమో వసంత ఋతువులో ఎంతో ఆకుపచ్చగా పూలు పిందెలతో కళకళలాడుతుంది, కోకిళ్ళేమో నల్లగా ఉంటుంది. దానికి దీనికి రంగులో కానీ రూపంలో కానీ వాటి జాతి కానీ ఏది కూడా ఒకటి కాదు. కానీ వసంత ఋతువు రాగానే కోకిల ఏం చేస్తుంది? ఎక్కడ పోయి కూర్చుంటుంది? మామిడి చెట్టు పైన వాలుతుంది. అంటే ఆ రెండింటి మధ్యన సారూప్యత లేదు. అయినా వసంత ఋతువు ఏం చేసింది? ఆ రెండింటిని ఒక్కటి చేసింది, కలిపింది. అదేవిధంగా బెట్టద నెల్లికాయ సముద్ರದ ఉప్పు. నెల్లికాయ అంటే నాకు తెలుగులో సరిగ్గా అల్ల నేరేడి పండుకు ఇంకా సముద్రంలోని ఉప్పుకు ఏమి సంబంధం లేదు. కానీ ఆ రెండింటికి సమ్మిశ్రణం చేసి ఆవకాయ చేస్తే, అంటే ఆవకాయ ఏం చేసింది? ఈ రెండింటికి ఎలాంటి సంబంధం లేకుండా అడవిలో పెరిగే అల్ల నేరేడి పండుకు సముద్రంలో దొరికే ఉప్పుకు ఏం సంబంధం లేదు. వాటి ఆవాస స్థానాలు వేరు. ఉప్పేమో సముద్రంలో ఉంటుంది, ఇదేమో అడవిలో పెరుగుతుంది. అయినా అవి ఒకట కాగలుగుతాయి, ఒకటై ఒక మంచి రుచిని మనకు అందిస్తున్నాయి సమ్మిశ్రణం వలన. అంటే ఆవకాయ ఆ రెండింటిని కలిపింది. అదేవిధంగా గుహేశ్వరలింగకు ఎదగయు ఎత్తడిందెత్త సంబంధమయ్యా. గుహేశ్వరునికి నాకు ఎలాంటి సంబంధం, ఏం సంబంధం ఉన్నది? నేను భూమిపైన ఉంటాడు, ఆయన సర్వవ్యాపకుడు. నాకు ఒక సీమ అనేది ఉన్నది, సరిహద్దు అని దాటి నేను అవతల ఏముందో నాకు తెలియదు అన్నప్పుడు ఆయనకు నాకేం పోలిక ఉంది అని అల్లం ప్రభు గారు ఈ వచనం ద్వారా తమ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ అది సాధ్యము. ఎలా సాధ్యము? భక్తి ద్వారా. భక్తి ద్వారా, భక్తి మార్గం అంటే షటస్థల మార్గాన్ని మనం అనుసరిస్తే అంగము లింగంగా మారవచ్చు. మీరు పెన్తోని ఇక్కడ బోర్డు మీద నేను రాయలేదు, శేఖర్ సార్ అంగము లింగము రెండు పదాలను గమనించినట్లయితే రైట్, అంగం రైట్, లింగం. అంగము లింగం లీ ఆ ఒకే విధంగా ఉన్నాయి ఇంచుమించు. కాకపోతే ఇక్కడ మధ్యన గీత ఉంది, స్టైలిష్ గా రాసిన గీత. లా అంటే లీ మరి ఆకు తేడా ఏమి లేదు, ఒక గీత ఉంది మధ్యన అంతే. ఆ ఒక్క గీతునకు అవి రెండు ఉత్తర దక్షిణ ధృవాలుగా మారిపోయాయి. అంగానికి లింగానికి ఏమి పోలిక అనేది లేకుండా పోయింది. ఆ గీత తీసేసినాం అనుకోండి, అప్పుడు అంగం కూడా ఏమైపోతుంది? లింగ స్వరూపం అయిపోతుంది. అంటే మరి గీత అంటే ఇక్కడ అక్షరంలోని గీత జరిపేస్తాం, మరి నిజంగా అంగంలోని ఏ అంగం జరిపేయాలి అంటే అజ్ఞానము. అజ్ఞానం అనే గీత ఏదైతే ఉందో అది తీసేస్తే మనం కూడా లింగ స్వరూపులం కావచ్చు. అప్పుడు మనకు బోధపడుతుంది, నేను అంటే ఈ దేహము కాదు. మనమంతా ఏమనుకుంటున్నామంటే నేనంటే ఎవరనుకుంటున్నాం? ఈ దేహమే నేను. కానీ నిజానికి ఈ దేహములో నేను ఉంటున్నాను, ఇది నా ఆవాసం మాత్రమే. నేనంటే ఈ దేహం కాదు, ఇందులో నేను ఉంటున్నాను, నాకు ఇది ఆశ్రయం కల్పిస్తున్నది. కాబట్టి దీన్ని నేను చక్కగా చూసుకోవాలి, దీన్ని ఎండావాన అన్నిటి నుండి కాపాడు. మనం ఇప్పుడు ఇల్లు ఉంటుంది, మన పూరి గుడిసైనా వర్షాకాలం రాగానే చలికాలము ఎండాకాలం ఈ కాలం తగ్గట్టు అప్పుడప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? రిపేర్ చేయాల్సి వస్తుంది. అప్పుడే మనం అందులో సురక్షితంగా ఉండవచ్చు. ఇది కూడా అంతే. ఈ నేను అంటే ఈ దేహం అనే భ్రమంలోనే మన జీవితం యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం. నేనంటే ఈ దేహం కాదు, నేనంటే ఒక పరమాత్మని అంశము. మరి పరమాత్మని అంశం అయితే నేను గిట్టెందుకైనా? పరమాత్ముడు సర్వవ్యాపకుడు, నేనేమో అల్పవ్యాపకుడైనా. నాకు ఆయనకు
ఇంతెందుకు ఎడబాటు వచ్చింది, నేను ఇట్లెందుకు మారిన, ఆయన అట్లెందుకు ఉన్నాడు, మళ్ళీ నేను అట్లా కావచ్చా అంటే కావచ్చు. ఆ శటస్థల క్రమం ఏదైతే ఉందో అది మన అందరి కొరకు శరణులు ఉపదేశించారు. సాధ్యము, లింగాంగ సమరసం సాధ్యము. ఉపదేశించడమే కాదు, వాళ్ళంతా దాన్ని అనుసరించి ఆచరించి లింగైక్యులైపోయారు. మనం కూడా అందరిని ఏమని ప్రబోధిస్తామంటే ఒక సకారాత్మక భావనతో. వాళ్ళు ఎట్లా చనిపోయినా, ప్రమాదంలో చనిపోయినా, అనారోగ్యంతో చనిపోయినా, ఎట్లా చనిపోయినా ఏమంటాము, లింగైక్యులయ్యారు అంటాం. అకాల మృత్యుకు గురైన ఏమైనా లింగైక్యులు అంటాం. ఎందుకంటే మన భావన సద్భావన ఉండాలి ఇతరుల పట్ల. అంటే వాళ్ళంతా కూడా లింగైక్యం పొందారు, ఆ పరమాత్ముని యందు లీనమై కలిసిపోయారు, సమరసమైపోయారనే భావనతో మనం ఆ విధంగా మాట్లాడుతున్నాం. అయితే వసంత ఋతువు ఏ విధంగా అయితే మన కోకిలను మామిడి చెట్టును ఒక్కటి చేసిందో, ఆవకాయ ఏ విధంగా అయితే సముద్రపు ఉప్పును అల్లనేరేడి పండును ఒక్కటి చేసిందో, మనం కూడా అంటే అంగము లింగము కూడా భక్తి ద్వారా, భక్తి మార్గం ద్వారా, శటస్థల మార్గం ద్వారా ఒక్కటి కావచ్చు. దీన్ని శటస్థల సిద్ధాంతం లేదా శటస్థల క్రమము. శటస్థల క్రమంలో అన్నింటికంటే ముందున్న స్థలం ఏది? భక్త, మహేష, ప్రసాది, ప్రాణలింగి, శరణ, ఐక్యస్థలం. ఇప్పుడు మనం పై అంతస్తుకు పోవాలంటే మెట్లు ఉంటాయి, మెట్ల ద్వారా మనం పైకి పోవచ్చు. అది ఒక సాధనము మాత్రమే. పైకి చేరుకునేటందుకు మెట్లు ఒక సాధన, అదే సర్వస్వం కాదు. మన గమ్యం ఏమిటి? పైకి చేరుకోవడము, అంటే పై అంతస్తులోకి చేరుకోవడము. అదేవిధంగా శటస్థల క్రమం ద్వారా మనము లింగాంగ సమరసం పొందవచ్చు. అందులో మొదటి మెట్టు భక్త స్థలము, రెండవది మహేష స్థలము, ప్రసాది, ప్రాణలింగ, శరణ. అయితే ఈ మన భక్తి కూడా ఒక్కొక్క స్థలంలో వృద్ధి చెందుకుంటూ పోతుంది. భక్త స్థలంలో శ్రద్ధాభక్తి, మన భక్తి శ్రద్ధ రూపంలో, శ్రద్ధతోనే, శ్రద్ధ ఉంటేనే మనకు మనసు దానిపైన కేంద్రీకృతం అవుతుంది, మనం చేసే పని పైన కేంద్రీకృతం అవుతుంది. అటు ఇటు డిస్టర్బ్ కాదు, ఏకాగ్రత అనేది వస్తుంది. అప్పుడు శ్రద్ధ కావాలి, ఏదైనా పని చేయాలి. శ్రద్ధ ఉంటే ఆ పని సాధ్యమవుతుంది. అశ్రద్ధ వహిస్తే ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటాం. అది సులభంగా చేసే పని అయినా కూడా ఏం చేస్తాం, అయితే అది కావాలి, ఇది కావాలి, లేదా ఇది మంచిగా లేదు, అది మంచిగా లేదు అని ఏదైనా సాకులు చెప్పి తప్పించుకుంటాం. కాబట్టి ముందు కావాల్సింది మన భక్తి క్రమంలో మొదటిది శ్రద్ధాభక్తి. శ్రద్ధ కావాలి. శ్రద్ధతో మనము ముందుకు సాగితే మనం కూడా లింగాంగ సమరసం పొందవచ్చు. శ్రద్ధాభక్తితో అంటే శ్రద్ధతో మనం ప్రతినిత్యం ఆ పరమాత్మని స్మరించాలి, సన్మార్గంలో ముందుకు సాగాలి, మంచి అలవాట్లను అలవర్చుకోవాలి, దురలవాట్లు ఏమైనా ఉంటే మానుకోవాలి. అప్పుడు సాధ్యమవుతుంది. శ్రద్ధాభక్తి అది క్రమంగా ఆచరించుకుంటూ పోతే ఏమవుతుంది? నిష్టగా మారుతుంది. ఇప్పుడు మనం ప్రతి వారము ఇక్కడ ప్రార్థనకు రావడం నిష్టగా మారింది. ఇప్పుడు శ్రద్ధగా నిష్టగా మారింది. ఆదివారం వచ్చిందంటే మనం అనుభవం మంటకు వెళ్ళాలి అనేది మనకు తనంతట తానే గుర్తుకొస్తుంది. మనం అన్ని విధాలుగా సమస్యల్లో ఇక్కడికి వస్తాం. అది నిష్ట, అది నిష్టగా మారుతుంది, నిష్ఠాభక్తిగా మారుతుంది. ఇట్లా భక్తి క్రమంలో ఈ భక్త స్థలం నుండి శ్రద్ధాభక్తి ఏదైతే ఉందో అది బలపడుకుంటూ, ధృవపడుకుంటూ, నిష్ఠాభక్తిగా, అవధాన భక్తిగా, ఆనంద భక్తిగా, చివరికి సమరస భక్తిగా మారుతుంది. ఇది ఒక నదితో మనము దాన్ని పోల్చవచ్చు, భక్తి. ఇప్పుడు జీవనదులన్నీ ఎక్కడో ఉత్తర భారతదేశంలో
హిమాలయ పర్వతాల్లో పుట్టారు. గంగ కానీ, యమున కానీ, సరస్వతి కానీ, ఇవన్నీ నదులు. అయితే అక్కడ పుట్టి అవి ప్రవహించుకుంటూ ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ తమ గమ్యాన్ని మర్చిపోకుండా అవి ఏం చేస్తున్నా అక్కడికి ఆగిపోతలేవు. ఒక పెద్ద కొండగిట ఎదురొచ్చింది అనుకోండి, తన శక్తిని ఉపయోగించి దాన్ని చీల్చుకొని అవతల దాటే ప్రయత్నం చేస్తుంది. సాధ్యం కాలేదనుకోండి, పక్కన ఉంచుకో. కొండను చీల్చడం సాధ్యం కాకపోతే ఏం చేస్తుంది? నది కూడా, అది ఎంత ఉధృతంగా ప్రవహించే నది ఉన్నా కూడా ఏం చేస్తుంది? అప్పుడు అది పక్కన నుంచి తప్పుకొని వెళ్ళిపోతుంది. కానీ దాన్ని గమ్యం మాత్రం అది మర్చిపోదు. అదే కొండ ఉంది కానీ ఇంకెక్కడ ఒకడైతుంది కానీ అక్కడికి ఆగిపోదు. అది ప్రవహించడం మాత్రం మానుకోదు. పక్క నుంచి ఎక్కడ దారి దొరికితే అక్కడి నుంచి ప్రవహించుకుంటూ పోతుంది. దాని గమ్యస్థానం సముద్రం, సముద్రంలో పోయి కలిసిపోతుంది. ఏ నదైనా కూడా అది పుట్టి ఎక్కడ పుడుతుందో అక్కడి నుంచి ఎన్నో ఇటువంటి అవరోధాలు ఎదుర్కొంటూ చివరికి దాని గమ్యస్థానమైన సముద్రంలో ఏ విధంగా అయితే కలుస్తుందో, మన భక్తి కూడా భక్తి స్థలం నుండి పుట్టి ఈ క్రమంగా షటస్థల క్రమంలో భక్త మహేష ప్రసాది ప్రాణలింగి శరణ ఐక్య అనే ఇట్లా అన్ని క్రమాల్లో అన్ని క్రమ పద్ధతిలో ముందుకు సాగుతూ చివరికి ఐక్య స్థలానికి చేరుకుంటుంది. అప్పుడు అది సమరస భక్తిగా మారుతుంది, సమరసం అయిపోతుంది. మహాలింగంలో కలిసి, మహాలింగం అనే సముద్రంలో, మహాసముద్రంలో కలిసిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. సముద్రంలో గంగా, యమున అన్ని నదులు కలుస్తున్నాయి. అక్కడ పోతే దాని అనవాళ్ళు ఏమైనా దొరుకుతాయా మనకు? గంగా నది సముద్రంలో వెతికితే దొరుకుతుందా? దొరకదు. యమున ఏ నది అనవాళ్ళు కూడా అక్కడ ఉండవు. అన్ని నదులు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, ఏదేదో రంగులు అందులో చేరుతాయి, మలినాలు అందులో చేరుతాయి. కానీ మహాసముద్రంలో కలిసిపోయిన తర్వాత మహాసముద్రం ఏం చేస్తుంది? అన్నిటికీ సర్వ సమాన దృష్టితో చూస్తుంది, అన్నిటికీ తనదే రంగునిస్తుంది. ఇక అక్కడ అది లుప్తమైపోతుంది, అది తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అదేవిధంగా మనం కూడా లింగాంగ సమరసము పొందితే ఆ మహాలింగంలో బయలైపోతాము. మన దైనందిన వ్యవహారాల్లో ఏదైతే ఇక్కడ శక్తులు ఉన్నాయో, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇవి ఒక్కటి కావాలి. వీటి మధ్యన అవినాభావ సంబంధం ఉంటే లింగాంగ సమరసం సాధ్యము. వీటి మధ్యన అవినాభావ సంబంధం ఉండాలి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. మీ మెదడులో ఏదైనా ఒక కోరిక పుట్టిందనుకోండి, ఇచ్ఛ అంటాం దాన్ని. మనం సంస్కృతంలో ఇచ్ఛ అంటారు, హిందీలో కూడా ఇచ్ఛ అంటాం, కోరిక అంటారు, ఆశ, కోరిక అన్నమాట. ఆ కోరిక ప్రబలమైతే ఏం చేస్తాం మనము? లేదు, ముందు జ్ఞానం, దాన్ని ఎట్లా చేయాలి, ఎట్లా సాధించాలి అని. అది అసాధ్యమైంది కూడా ఉంటే ఏం చేస్తాం? దాన్ని సుసాధ్యం చేసుకుంటాం మన జ్ఞానాన్ని ఉపయోగించి, మన నైపుణ్యాన్ని ఉపయోగిస్తాం. అప్పుడు స్కిల్ అంటాం దాన్ని. అంటే బలమైన ఒక అక్కడ కోరిక కావాలి, వాంఛ అంటాం మన మీద. అంటే చేసి తీరాలనే వాంఛ కావాలి. అప్పుడు అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. అయితే ఇక్కడ ఇచ్ఛాశక్తి అంటే మన మనసులో ఒక ఇచ్ఛాశక్తి కలిగితే, ఇప్పుడు మనం అనుకుంటాం, ఇక్కడ ఉన్నాం, మెదడులో ఒక ఆలోచన వస్తుంది. ఇక్కడ అనుభవ మంటపంలో ఈ సామూహిక ప్రార్థన కార్యక్రమం తర్వాత బీదర్కు వెళ్ళాలి, లేదా ఇంకెక్కడికో వెళ్ళాలి, ఫలానా వాళ్ళతో కలవాలి అని అంటే ముందస్తు ప్రణాళిక మనం రూపొందించుకుంటాం. ఇక్కడ ఉండే ఆ ఇచ్ఛ కలిగినప్పుడు ఏమవుతుంది? ఎట్లా వెళ్ళాలి, ఎట్లా వెళ్తే తొందరగా పోవచ్చు, నడుచుకుంటూ వెళ్ళాలన్నా, సైకిల్ మీద వెళ్ళాలన్నా, ఎట్లయితే తొందరగా చేరుకోవచ్చు అనే జ్ఞానం మనకు కలుగుతుంది. అప్పుడు ఆలోచన కూడా కలుగుతుంది, వస్తుంది, ఇట్లా పోతే తొందరగా పోవచ్చు అని. అయితే అట్లా జ్ఞానం, ఇచ్ఛ, జ్ఞానము తోడైతే అప్పుడు క్రియ అనేది కార్యరూపంగా వస్తుంది.
క్రియ కార్యరూపం దాల్చిన తర్వాత ఇంకా బలమైన ఇచ్ఛాశక్తి ఉంటే క్రియా కార్యరూపం దాల్చినప్పుడు ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఎలాంటి అవరోధాలు వచ్చినా ఏవి కూడా ఆగవు. అన్నిటిని ఛేదించుకుంటూ ముందుకు సాగడమే వారి ధ్యేయంగా మార్చుకుంటారు. కాబట్టి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ మూడు శక్తులు మధ్యన అవినాభావ సంబంధం ఉండాలి. అంటే ఒకదానికొకటి అర్థం చేసుకోగలగాలి. అప్పుడు సూక్ష్మ స్థాయిలో ఉండే ఆదిశక్తి, పరాశక్తి, చిత్శక్తి ఇవి సూక్ష్మ స్థాయిలో ఉంటాయి. వీటినేమో మనం క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తిని కార్యరూపంలోనైనా చూస్తాం. ఇవి సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఇవి ఈ మూడింటిని చైతన్యపరచడమే వాటి పని. క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తిని చైతన్యపరిచేది ఆదిశక్తి, పరాశక్తి, చిత్శక్తి. అంటే ఈ అన్ని మనం చేసే కార్యకలాపాలకు అన్నిటికీ మూలమేది? చిత్శక్తి అని అంటారు. చిత్శక్తి చిత్తము అంటాం. చిత్తం అంటే ఆత్మ యొక్క వివిధ రూపాలు చిత్తం. అందులో ఒకటి మన, బుద్ధి, చిత్త, అహంకారం. ఆత్మ చంచల స్థితిలో ఉంటే దాన్ని మనస్సు అంటున్నాం. దాన్ని గాలితో పోలుస్తున్నాం. పంచభూతాల్లో ఒకటైన గాలి అది మనసుకు ఒక ప్రతిరూపం. అదేవిధంగా ఏదైతే చిత్తం ఉందో దాన్ని భూమితో పోలుస్తాం. భూమి అంతా దృఢంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. దృఢ సంకల్పము దాని చిత్తంతో పోల్చవచ్చు. లేదా దేన్ని కూడా వ్యతిరేకించకుండా ఆజ్ఞను పాటించడం కూడా ఇప్పుడు ఇప్పుడైతే సరే ఎవరు అంటలేరు. ఇప్పుడు రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు రాజు ఏం చెప్తే ప్రధాని ఏమనేవాడు? చిత్తం స్వామి అంటే అలాగే అర్థం. మీరేం చెప్తే దాన్ని ఆదేశం. అట్లా చిత్శక్తి అది బలపడి ఏం చేస్తుందంటే మనకు ఈ సృష్టి రచనకు కావలసిన పంచభూతాలు కానీ ఇవన్నీ కూడా అంటే పరమాత్ముని లోపల కూడా చిత్శక్తికి జాగృతమై ఈ పంచభూతాలు, ఈ సృష్టి రచన ఇదంతా కూడా జరిగింది. అయితే చిత్శక్తికి వచ్చేసరికి మనం ఏ స్థలంలో ఉంటామో, చిత్శక్తి ఏ స్థలంలో అది కలుగుతుంది అంటే ఐక్య స్థలంలో. అంటే సమరసమయ్యే స్థలం అది ఐక్య స్థలం అంటాం దాన్ని. అందుకొరకే అంటే ఈ అన్ని తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఐక్య స్థలంలోనే జనిస్తున్నాయి, ఐక్య స్థలంలోనే లయమవుతున్నాయి. మళ్ళీ తిరిగి అవి ఇక ఉంటాయి ఇంకా. కాబట్టి దాన్ని ఐక్య స్థలము అని అంటున్నాం. ఈ ఐక్య స్థలంలో ఇక సమరసమైన తర్వాత సముద్రంలో కలిసిన తర్వాత గంగా నది నేను ఎక్కడున్నాను వెతుకుతుందా? అంటే అది సముద్ర రూపం దాల్చేస్తుంది. సముద్రం తన రూపాన్ని ఇస్తుంది, తన పేరుని ఇస్తుంది, అన్నిటిని ఇస్తుంది, తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అదేవిధంగా నేను, నువ్వు, దేవుడు, భక్తుడు అనే ద్వంద్వాలకు అక్కడ ఆస్కారం లేదు, చోటు లేదు. ఇక అక్కడ నాది అనేది ఏముండదు. గంగా నది నా నీళ్ళు ఇవి చాలా పవిత్రమైన, నేను ఇక్కడనే ఉంటా అట్లనే ఉంటాను అని వీలేదు. సముద్రంలో మహాసముద్రంలో కలిసిపోయిన తర్వాత దాని రూపంనే మనం పొందాలి, దాని గుణాన్ని మనం అనుసరించాలి తప్ప మనదేమి అక్కడ కొనసాగదు. అయితే ఆ విధంగా మనము లింగాంగ సమరసం పొందవచ్చు అని శరణులు మనకు ఆదేశించడమే కాకుండా ఉపదేశించడమే కాకుండా ఆ మార్గం అనుసరించి అందులో సమరసులయ్యారు. దానికి సంబంధించిన కొన్ని వచనాలు నేను మీ ముందు చూస్తాను. తను నిమ్మనప్పి మహాతనువాద బಳಿಕ తనువెంబదు మత్తెల్లియదు, మన నిమ్మనప్పి ఘనమనవాದ ಬಳಿಕ మనನೆಂಬುದು ಮತ್ತೆಲ್ಲಿಯದು, ಭಾವ ನಿಮ್ಮನಪ್ಪಿ ನಿರ್ಭಾವವಾದ ಬಳಿಕ ಭಾವವೆಂಬುದು ಮತ್ತೆಲ್ಲಿಯದು. ಇಂತಿ ತ್ರಿವಿಧವು ಲಿಂಗದಲ್ಲಿ ನಿರ್ಲೇಪವಾಗಿ ಮೈದೋರಿದಿರುವ ಕೂಡಲ ಚನ್ನ ಸಂಗಯ್ಯ ತಾನೇ వల్ల అని ఇది చన్నబసవేశ్వరుని వచనం. ఇప్పుడు మన తనువును ఆ మహాతనువుగా మార్చుకున్న తర్వాత, అది మహాతనువుగా మారిన తర్వాత
ఇక నాది అనే భావన అక్కడ ఉండదు, నేను అనే భావన అక్కడ ఉండదు. అదేవిధంగా మనస్సు ఘన మనస్సు అంటే విశాల మనస్సు అంటే ఇది నాది అనేది స్వార్థం. అయితే ఇది అంతా పరమాత్మనిది అనే భావన ఏదైతే ఉందో అది ఘన మనస్సు అంటున్నారు. ఆ విధంగా మనసు ఘన మనస్సుగా మారిన తర్వాత ఇక నా మనస్సు, నా కోరికలు, నాది అనే భావన అక్కడ ఉండదు. ఇక భావం అనేది మనకెన్నో వ్యక్తిగత భావాలు ఉంటాయి. ఆ భావాలన్నీ కూడా నిర్భావమైన తర్వాత, భావరహితమైన తర్వాత ఇక నాకు వ్యక్తిగతమైన భావన అనేది ఏమి ఉండదు. అవన్నీ మహాలింగంలో నిర్లిప్తమైపోతాయి. అది అప్పుడు ఆ పరమాత్ముడే దానికి అధిపతిగా మారిపోతాడు. ఇక ఇంకో వచనంలో కూడా అక్కడ మన చంద్రబసవేశ్వరుల వారు మనకు ప్రబోధిస్తున్నారంటే, ఇష్టలింగ సంబంధవాద బಳಿಕ కాయగుణ కెట్టు లింగవాయిత్తు. మనకు సంశయం రావచ్చు ఇంకా కూడా, మరి మనం ఈ తటస్థల క్రమంలో ముందుకు సాగుకుంటూ పోయి లింగాంగ సమరసం పొందొచ్చు అంటే ఏమి చేయకుండా, ఏమి క్రియలు చేయకుండానే లింగాంగ సమరసం సాధ్యం కాదు. దాని కొరకు ఏం చేయాల్సి వస్తుంది? సాధన. ఏం సాధన చేయాలి? ఇష్టలింగ సంబంధవాద బಳಿక కాయగుణ కెట్టు లింగవాయిత్తు. మనం దీక్ష తీసుకుంటున్నాం. అసలు ముందు మనము ఈ భక్త స్థల క్రమంలో, ఇది మన షటస్థల క్రమంలో ముందుకు సాగాలంటే మొదలు మనం చేయవలసింది ఏమిటి? ఇష్టలింగ దీక్ష తీసుకోవాలి. ఇష్టలింగ దీక్ష తీసుకున్న తర్వాతనే మన ఈ భక్తి మార్గంలో ముందడుగు వేయగలుగుతాము, ముందడుగు పడుతుంది. అయితే ఇష్టలింగ సంబంధం జరిగిన తర్వాత ఇంకా నా కాయ గుణాలన్నీ ఏమైపోతాయి? అప్పుడు లింగ గుణాలుగా మారిపోతాయి. కాయ గుణాలు అంటే ఏమిటి? ఆకలి, నిద్ర, దాహము, ఇవి సహజము. కానీ వీటి కొరకే మనం బ్రతకకూడదు. మన ఆశయం వేరు. మనం లింగాంగ సమరసం పొందడము, ఆ మహానందాన్ని మనం సొంతం చేసుకోవడమే మన జీవితం యొక్క ధ్యేయంగా మారాలి. కాయ గుణాలన్నీ క్రమంగా ఏమైపోతాయి? తగ్గుకుంటూ పోతాయి. ఇప్పుడు చూడండి, అసలు మన జీవితం దేని కొరకు అనుకుంటున్నాం? మనము భోగ విలాసం కొరకే. మంచి తినాలి, మంచిది తొడగాలి, మంచిది చూడాలి. అది తప్పితే ఇంకోటి ఏం లేదు. మంచిది తినాలి అంటే తినేటందుకే మనం జీవిస్తున్నామా? ఈ భూమి మీద ఎన్నో జీవులు ఉన్నాయి. వాటి జీవిత ధ్యేయం ఏముంది? ఖాళీ తినడం బలపడడం అంతే. అప్పుడే శక్తివంతులం కాగలుగుతామని భావిస్తాయి. బాగా తినాలి, కొవ్వు పెంచుకోవాలి, బాడీ పెంచుకోవాలి అంతే. అది మన జీవితం యొక్క లక్ష్యం కాదు. కాయ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి లింగ గుణంగా మారడమే ఈ లింగాంగ సమరసానికి మొదటి అడుగు అని మనం చెప్పచ్చు. ఇంకా ప్రాణలింగ సంబంధవాద బಳಿಕ కరణంగలు కెట్టు లింగ కరణగళం కాదు. ప్రాణలింగ సంబంధం ఇక్కడ ఉంది చూడండి. ప్రాణలింగం, భక్త మహేశ ప్రసాది ప్రాణలింగం. ఈ ప్రాణలింగ సంబంధమైన తర్వాత ఇంకా కరణంగలు అంటే వాటిని మనము లింగ చతుష్టయము అని అంటారు. అంటే మన, బుద్ధి, చిత్త, అహంకారము. ఈ నాలుగింటికి ఆత్మ తోడైందనుకోండి, అప్పుడు అదే చతుష్టయానికి ఏమంటారు? కర్ణేంద్రియాలు అంటారు. పంచ కర్ణేంద్రియాలు అంటారు. అంటే అవి 4 ఉన్నప్పుడు చతుష్టయం, అంగ చతుష్టయం అంటాము. ఆ తర్వాత ఆత్మ దానితో జతకూడితే అది కర్ణేంద్రియాలుగా మారుతుంది. 25 తత్వాలతో మన ఈ దేహం ఏర్పడింది. 25 తత్వాల్లో కర్ణేంద్రియాలు కూడా 5 పంచ కర్ణేంద్రియాలు, పంచవాయువులు, పంచభూతాలు, ఇంకా ఇంద్రియ దశక, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు,
కర్ణేంద్రియాలు, ఇవన్నీ 25 తత్వాలతో ఈ దేహం ఏర్పడింది. అట్లా ఈ కర్ణేంద్రియాలు ప్రాణలింగ సంబంధమైన తర్వాత ఈ కర్ణేంద్రియాలు అవి తన స్వభావాన్ని కోల్పోయి లింగ కర్ణేంద్రియాలుగా మారిపోతాయి. ఇప్పుడేమో మనం మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నీ వాటి ఆధీనంలోనే మనం ఉన్నాం. అప్పుడు మన ఆధీనంలోకి అవి వస్తాయి, ఆత్మ ఆధీనంలోనికి అవన్నీ వస్తాయి. ಇದು ಕಾರಣ ಶರಣಂಗೆ ಬೇರೆ ಲಿಂಗವಿಲ್ಲ, ಬೇರೆ ಅಂಗವಿಲ್ಲ, ಅರ್ಪಿತ ಅನರ್ಪಿತವೆಂಬ ಉಭಯ ಶಂಕೆ ಹಿಂಗಿತ್ತು. ಕೂಡಲ ಚನ್ನ ಸಂಗಮ ದೇವ నిమ్మొళగడిగిన నిజైక్యంగే, నిజైక్యుడు ఎవడైతే ఉన్నాడో, నిజంగా ఎవరైతే ఐక్య స్థలానికి చేరుకున్నారో ఇవేవి కూడా అవి ఆయన దగ్గర ఉండవు. అవి అన్నిటినీ అతను త్యజించి ఉంటాడు. ఇది ఏ విధంగా అంటే నిజైక్యుడైన వాడు, లింగాంగ సమరస్యత పొందిన వ్యక్తి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది అక్కమాదేవి తన వచనంలో చాలా చక్కగా వివరించారు. ಕೆಂಡದ ಶವದಂತೆ, ಸೂತ್ರ ತಪ್ಪಿದ ಬೊಂಬೆಯಂತೆ, ಜಲಭರತ ತಟಾಕದಂತೆ, ಬೆಂದ ನುಲಿಯಂತೆ, ಮತ್ತೆ ಹಿಂದಣ ಅಂಗ ಉಂಟೆ, ಚನ್ನಮಲ್ಲಿಕಾರ್ಜುನನಂಗವೇ వాదవళిగే. ಕೆಂಡದ శవదంతే, అగ్నికి ఆహుతి చేసిన శవం ఏదైతే ఉందో అది కాలిపోయిన తర్వాత అక్కడ ఏమైనా మిగులుతుందా? బూడిద అస్థికలు, బూడిద తప్ప ఇంకేమీ ఉండదు. మళ్ళీ దాన్ని దేహంగా మార్చొచ్చా? బూడిదను ఆ అస్థికలను తీసుకొని మళ్ళీ పూర్వస్థితికి అది రాదు. సూత్ర తప్పిద బొమ్మే అంతే. గాలిపటం కానీ బొమ్మ కానీ, ఇప్పుడు బొమ్మలాట కీలు బొమ్మలు అంటారు. అంటే కీలు బొమ్మలు ఆడించే వ్యక్తి దగ్గర సూత్రం, ఆ బొమ్మకు అతని వేళ్ళకు కట్టింది ఉంటుంది. ఆ సూత్రం ఉన్నంతసేపు ఆ వేళ్ళు ఎట్లా చెప్తే అట్లా బొమ్మ వింటుంది. అయితే సూత్రం తెగిపోయింది అనుకోండి, అప్పుడు కీలు బొమ్మలాటి ఆడించే వ్యక్తి చెప్పిన ఆదేశాలు అనేది వింటుంది, ఆ బొమ్మ వినదు. ఆ విధంగా సూత్ర తప్పిద బొంబే అంటే ఇక ఈ లౌకిక వ్యవహారాలతో మన సంబంధం ఏమి ఉండదు. బెంద నులి అంటే కాలిపోయిన తాడు, అది బెంద అంటే కాలిపోతుంది. తాడు కాలిపోతుంది, కాలిపోతే దాని అనవాళ్ళు ఇంకా ఉంటాయి కొంత, దానికి ఏదైతే బల్ అంటారు అది నేసింది ఉంటుందో అది అట్టనే ఉంటుంది. కానీ కాలిపోయి పూర్తిగా ఇట్లా చేయితో వేలుతో తాకంగానే అది ఏమైపోతుంది, అది పూర్తిగా బూడిదైపోతుంది. అట్లా నులి అంటే మత్తే హిందణ అంగ ఉంటే ఇక మళ్ళీ మనం పూర్వ అంగాన్ని మనము పొందజాలము. చెన్నమల్లికార్జున నంగవే ఆశ్రయవాదవళిగే. చెన్నమల్లికార్జుని అంగాన్నే నేను స్వీకరించిన తర్వాత మళ్ళీ నాకు పూర్వాంగము రాదు అని అక్కమాదేవి గారు ఎంతో అనుభవపూర్వకంగా తన అనుభవాన్ని మనందరితో పంచుకుంటున్నారు ఈ వచనం ద్వారా. అంటే మరి మనము పరమాత్మని అంశం అని అంటున్నాం. పరమాత్మని అంశం అయిన తర్వాత పరమాత్మతోనే అంటుకొని ఉండాలి, కానీ మనకి ఎందుకు దూరం చేసిండు, ఎందుకు విడదీసిండు సావు అక్కడ అని అనే సంశయం మనకు కలుగుతుంది. అంటే స్వలీలానందం కొరకు. అది భక్త తుకారంలో ఒక పాట కూడా ఉంది చూడండి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, ఇదే ఆనందం, ఇదే అనురాగం, ప్రభు నాకేలా ఇవ్వవు, నాకెందుకు ఇస్తలేవు, ఇవన్నీ సృష్టించినవు, అన్నీ చేసినావు అని తన బాధను వ్యక్తం చేస్తున్నాడు భక్తుడు. నిజంగానే నేను అంటే ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది, పిల్లవాడు తన మాట వినకపోతే ఇట్లకెళ్ళి నిలబడితే సార్ అక్కడ ఎక్కడన్నా పో, నా ఇట్లా రావద్దు ఇంకా అంటే పిల్లవాడు అట్టనే పోతాడు, ఇంకా మళ్ళీ వస్తాడు, ప్రాధేయపడతాడు, బతిమిలాడతాడు. నేను అట్లా చేయను, నేను చెప్పింది వింటాను, నువ్వు చెప్పినట్టు నడుచుకుంటాను అని ప్రాధేయపడతాడు. చూడండి, మనది కూడా పరిస్థితి అంతే. మనం ఆ పరమాత్మ నుండి విడిపోయి దూరం అయిపోయినాం.
మన జీవిత ధ్యేయం ఏం కావాలి? మళ్ళీ ఆ పరమాత్మలోనే సమరసం కావాలి. అది మన జీవిత ధ్యేయం. కానీ మన జీవిత ధ్యేయం ఏమైంది? ఇదే బ్రతుకు బాగున్నాయి, ఇక్కడనే ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి చేరా. ఇప్పుడు పిల్లవాడు ఇట్లా కొందరు పిల్లలు ఏం చేస్తారు, ఇట్లనే ఇల్లు దారి తప్పి లేదా ఇల్లు తప్పి ఇట్లకెళ్ళి పిల్లలు తల్లి వెళ్ళబడితే అయితే ఎక్కడో పోతుంది. వాని బ్రతికేమైపోతుంది? అగమ్య గోచరం అయిపోతుంది. ఎక్కడో పోతాడు, ఎవరి దగ్గరనో మంచోళ్ళ సాంగత్యం దొరికితే మంచివాడవుతాడు, చెడ్డవాళ్ళ సంఘం దొరికితే ఇక చిన్నాభిన్నం అయిపోతుంది ఆయన బ్రతుకు. మన బ్రతుకు కూడా అదే అవుతుంది. ఎందుకంటే మన ధ్యేయం ఏమిటి? లింగాంగ సమరసం పొందాలి, కానీ ఆ దిశలో మనం ముందుకు వెళ్ళడం లేదు. ఇక్కడ అదే బసవన్న గారు ఏం చెప్తున్నారంటే, ఏనెంబెనో ಒಂದು ಎರಡಾದದ್ದು, ಏನೆಂಬೆನೇನೆಂಬೆನೋ ಎರಡು ಒಂದಾದದ್ದು, అవిరళ ఘనలింగైక్యవ మహాదాని కూడల సంగమదేవ తానే వల్ల. ఆయనకే తెలుసు మనకి ఎందుకు ఈ విధంగా చేసిందో. అంటే స్వలీలానందం కొరకు ఒకటి నుండి ఒకటి రెండు అయింది, మళ్ళీ రెండు ఒకటి అవుతుంది. అది ఆ మహాజ్ఞానికే తెలుసు అన్నట్టు. అయితే అప్పుడు పరశివతత్వం ఒకటే ఉండే, అసలు ఎవరు లేరు, ఈ సృష్టి రచననే లేదు. కానీ ఆయనకు ఒక ఇచ్ఛాశక్తి, మనకెట్లా ఇచ్ఛాశక్తి కలిగితే ఏదైనా కార్యరూపం దారుస్తుంది. ఆయనకు కూడా ఒక ఇచ్ఛ ఆయన మనసులో మెదిలింది. పరమాత్మునికి స్వలీలానందం కొరకు ఇట్లా చేసి భలే భలే అందాలు సృష్టించామని ఏదైతే ఎంతో రమణీయమైన పాట ఉందో అట్లా పరమాత్ముడు ఏం చేశాడు? ఈ సృష్టిని సృష్టించాడు. ఇక్కడ ఎన్నో అందచందాలను సృష్టించాడు, ఎన్నో జీవులను సృష్టించాడు, రకరకాల జీవులను సృష్టించాడు. ఇదంతా కూడా అతడు స్వలీలానందం కొరకు. అయితే భక్తుని కర్తవ్యం ఏమిటి అంటే, ఈ అంగము ఎప్పుడు లింగంగా మారుతుందంటే ఆయన స్వీయానుభవంతో లేదా తనకు తాను తెలుసుకొని శివజ్ఞాన సంపన్నుడై షటస్థల మార్గమును అనుసరించి జ్ఞానము వివేకముతో ఆచారముతో, కేవలము వివేకము జ్ఞానం ఉంటే సరిపోదు, అది ఆచరణ రూపం దాల్చాలి, ఆచరణలోనికి రావాలి. కాబట్టి ఆచారంతో అనుభవమును అలవర్చుకొని ఐక్య స్థలమందు తిరిగి తనలో తాను సమరసం పొంది అది అప్పుడు స్వయం లింగం అవుతుంది. అది ఒక్కటైపోతాం అప్పుడు మనము. దీన్నే ఘనలింగైక్య లింగాంగ సమరసము అని అంటున్నాం. లింగాంగ సమరసం అంటే దాని భావన ఇది. ఈరోజు నాకు ఈ విషయం మీ అందరితో పంచుకునే ఒక సదవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.